ఈరోజు మనం తెలుసుకోబోతున్న టెంపుల్ పేరు వచ్చేసి లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా, గతంలో అనంతపురం జిల్లాలో ఉంది. ఈ చారిత్రాత్మక ఆలయం గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. గాలిలో తేలే అద్భుతం, ది గ్రావిటీ డిఫైర్. మీరు ఎప్పుడైనా గాలిలో తేలే స్తంభాన్ని చూశారా? ఆధునిక ఇంజనీరింగ్ లేని ఆ రోజుల్లోనే లేపాక్షి శిల్పులు 70 స్తంభాలలో ఒకదానిని నేలకు తాకకుండా నిర్మించారు. ఒక పల్చని వస్త్రాన్ని ఆ స్తంభం కింద నుండి పంపిస్తే అది అవతలి వైపుకు వస్తుంది. ఇది కేవలం రాయి కాదు, మన పూర్వీకుల మేధస్సుకు ఒక సవాల్. శిలగా మారిన రామాయణ గాథ. లేపాక్షి అంటే కేవలం గుడి కాదు, అదొక జీవన కావ్యం. రావణితో పోరాడి రెక్కలు తెగి పడిపోయిన జటాయును చూసి శ్రీరాముడు లేపాక్షి అని పిలిచిన చోటు ఇది. అక్కడ ఉన్న భారీ పాదముద్ర ఇప్పటికీ త్రేతాయుగపు ఆనవాలను గుర్తు చేస్తూ ఉంటుంది. రంగుల ప్రపంచం. 500 ఏళ్ల క్రితం వేసిన పెయింటింగ్స్ ఇప్పటికీ మెరుస్తూ ఉంటే నమ్ముతారా? లేపాక్షి ఆలయ పైకప్పు ఉన్న చిత్రాలు సహజ సిద్ధమైన ఆకుపసురులు, ఖనిజాలతో వేసినవి. నేటికి ఆ రంగులు చెక్కుచెదరకుండా ఉండటం ఒక అద్భుతం. ఒకే శిలలో విశ్వరూపం. దూరం నుండి చూస్తే ఒక చిన్న కొండలా కనిపిస్తుంది, కానీ దగ్గరకు వెళ్తే అది ఒక రాత్రిలో చెక్కిన భారీ నంది. భారతదేశంలో అతిపెద్ద ఏకశిల నందులలో ఇది ఒకటి. దీని గాంభీర్యం చూస్తే శిలి ప్రాణం పోశాడా అన్నట్టు అనిపిస్తుంది. సో ఈ టెంపుల్ గురించి మనం ఈరోజు 4 విషయాలు తెలుసుకున్నాం. ముందు ఇంకా కూడా తెలుసుకుందాం. సో డూ సబ్స్క్రైబ్.